ఏం జరిగింది మీకు? లోపలికి వచ్చినాయి ఇండ్లు? లోపల కంప్లీట్ వచ్చేసినాయి వాటర్. కంప్లీట్ గేటు ఎప్పుడే కానీ ఈ లెవెల్లో వస్తుండే వాటర్, ఈ లెవెల్లో వాటర్ వస్తుండే. కానీ ఇప్పుడు మొత్తానికి కంప్లీట్గా వాటర్ ఈ లెవెల్లో వచ్చినాయి. ఈ లెవెల్లో వాటర్ వచ్చినాయి. మొత్తం ఇల్లు కంప్లీట్గా కవర్ అయిపోయింది, నీళ్ళతోనే నిండిపోయింది. మాకు భయంగా ఉండి మేము ఈ తాళాలేసి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పండుకున్నాం. అక్కడ దూరం ఉంటుంది, ఇది ఆర్పీ నగర్లో ఉంటుంది ఇల్లు, అక్కడ పోయి పండుకున్నాం ఇక. ఎందుకంటే మాకు చాలా భయంకరంగా ఉండే. ఫ్రిడ్జ్లో కూడా వచ్చినాయి. ఫ్రిడ్జ్లో బీరువాలా బట్టలన్నీ బయట పడేసిన, తడిసిపోయింది, మొత్తం తడిసిపోయింది. ఏ ఒక్క సామాన్ ఇట్లా పట్టడానికి లేదు, అట్లుంది. ఖైదాలు కూడా వీళ్ళు రాలేదా? ఎవ్వరు రాలేరు, ఇప్పటి వరకు ఎవ్వరు రాలేరు, ఎవ్వరు కూడా రాలేరు ఇప్పటికి. ఎవ్వరు బీజేపీ నాయకులందరూ ప్రజలలోనే ఉంటారని చెప్పి అసలు ఎవరే నాయకులు లేరు ఇప్పటి వరకు. కనీసం ఏమైంది ఏం కథ అని అడగడానికి కూడా రాలేరు ఎవ్వరు కూడా. ఇంకా ఎంత రాత్రి నుండి ఎంత వాటర్ వచ్చింది, కానీ ఇప్పటి వరకు మరి ఏమైంది ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి కూడా ఎవ్వరు రాలేరు. ఎవ్వరు అడగలేదు. కాంగ్రెస్ నుండి రాలే, బీజేపీ నుండి రాలే, ఎవ్వరు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి కూడా పోటీ చేసి అవును చేసిండు కానీ పట్టించుకోవట్లేదు. ఎంతమంది అధికారులు వచ్చి చెప్పినా కానీ, మోరీ కోసం చెప్పినా కానీ కూడా పట్టించుకుంటలేదు. ఘోరం, అది ఘోరం. మస్తు ఇబ్బంది మాకు. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఇదే. అక్కడ కట్టించింది మళ్ళీ అప్పుడు కూడా సేమ్ ఇక అది చెప్పి అక్కడ కొంచెము ఇట్లా గోడలా కట్టించారు. అయినా అగలే వాటర్ అంతా పైన ఉండేది చేసినాయి, దానిపైన ఉండేది రోడ్ అంతా కొట్టుకుపోయింది. మరి భయంకరంగా ఉన్నది. ఈ ఏరియా మొత్తం డౌనల్ ఏరియా కదా, డౌన్ ఏరియా కాబట్టి మొత్తము ఈ వాటర్ అంతా ఫుల్ అయిపోతాయి. వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ కాదు, అశోక్ నగర్ కాలనీ, ఇక్కడ ఇది శ్రీరామ్ నగర్ కాలనీ, న్యూ బస్ స్టాండ్, అక్కడ ఏరియా మొత్తం ఇక్కడికి వస్తాయి వాటర్. మరి ఇప్పుడు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడనే ఉంటారు, ప్రజలలో మాకు ఒకటి ఎందుకంటే మాకు ఒక ఎవరు వచ్చినా కానీ మాకు ఒకటి అలవాటు పెద్దగా కట్టిస్తే మాకు కొంచెం వాటర్ అనేది తగ్గుతాయని అనిపిస్తుంది. ఆ వాటర్ అది కలవాటు కట్టిస్తే మాకు మంచిగా ఉంటుంది. కాలం మేము కోరుకునేది కదా ఒకటి. ఏం పేరు అన్న? రమేష్ అండి. ఫస్ట్ ఫ్లోర్ దాకా పోయినాయి నీళ్ళు? లేదు, అంటే ఇక్కడ గేట్ ముందు దాదాపు 9 ఫీట్ల హైట్ తోటి పోయినాయి. మా ఇంట్లోకి ఉదయం అసలు మేము రాదనుకున్నాము. మామూలుగా ప్రతి వర్షాకాలం వరద కాలువలో నుంచి వెళ్తుంది, కానీ ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ మెల్లమెల్లగా ఒక అరగంటలోనే 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో దాదాపు 9 ఫీట్ల హైట్ తోటి అక్కడ నుంచి చెరువు మీద నుంచి నీళ్లు ఇంటి ముందు నుంచి వెళ్ళినాయి. దాంతో మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మేము కింద ఉన్నటువంటి మా వంట తొందర ముగించుకొని వంట సామాన్ కొన్ని అవసరమైనటువంటి కొన్ని తీసుకొని పైకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మేము ఇక్కడే ఎవరన్నా వస్తారేమో, మమ్మల్ని తీసుకెళ్తారేమో, రక్షిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసినాం. కానీ ఎవ్వరు కూడా కనీసం ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి అనేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం వైపు నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, మున్సిపాలిటీ నుంచి మమ్మల్ని అయితే ఎవరు ఏం పలకరించలేదు, ఏ సహాయం చేసే ప్రయత్నం. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇక్కడ. ఏ ఎమ్మెల్యే పార్టీతో సంబంధం లేదు, కానీ ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ మాకు ఎలాంటి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయలేరు, కనీసం కాల్ కూడా చేయలేరు. ఎలా ఉన్నారు అని చెప్పేసి. ఈరోజు ఇప్పుడే వచ్చినాం మేము ఇక్కడికి. బహుశా పక్క కాలనీకి గవర్నమెంట్ నుంచి మినిస్టర్ సీతక్క గారు వచ్చినట్టు తెలిసింది, కానీ మా వద్దకైతే ఇంకా ఎవరు రాలేదు. మా పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉంది. మొత్తం ఇళ్ళంతా కూడా వస్తువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి నీళ్ళు, మొత్తం రూమ్లో నిండిపోయినాయి. పైకి ఎక్కినాం, మా ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని చెప్పేసి. కానీ ఇప్పటికైనా మాకు హెల్ప్ చేస్తే గవర్నమెంట్ సంతోషం. ఇప్పటిదాకా అంటే మీ ఇండ్లు మొత్తం కూడా నిండిపోయింది, ఇప్పుడు తేడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరన్నా వచ్చిరా? అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు? ఎవరు రాలేదండి మా దగ్గరికి. మీరు ఎలా ఉన్నారు, ఎవరు వస్తారు, అది ఎక్కడికి వెళ్ళి మాకు నిర్మల్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడికి మమ్మల్ని చేరదీసారు అంతే. పోలీసుల సాయం తప్ప ఇంకెవరిది లేదు. ఇప్పుడు సీతక్క కూడా వచ్చిందట, మా దగ్గర రాలే కదా. ఇక్కడికి రాలేదా? ఇక్కడికైతే మా ఇంటి దగ్గర వరకు అయితే రాలేదు.
మాకు వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయండి. మాకు మా దేవుళ్ళని కూడా మేము పైకి ఎక్కించినాము. ఇలా ఉంది మా పరిస్థితి. మేము ఎట్లా అంటే తిందామంటే తినే టైంలోనే ఫుల్ వర్షం వచ్చింది. లోపలికి వచ్చేసి మేము ఎట్లా అంటే 12:30 నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు తీవ్రంగా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు కాదు, ఇదే ఫస్ట్ టైం అండి. పోయినసారి అయింది కానీ అక్కడ వరకు వాటర్ వచ్చేసి మమ్మల్ని రాలేదండి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మాకు ఇట్లాంటి ఇబ్బంది కాకుండా ఎవరైనా సహకారం చేయాలి అనే సూచిస్తున్నాం. ఇప్పుడు సీతక్క ఇక్కడికి వచ్చిందంట మిమ్మల్ని పరామర్శించడానికి, కలిసిరా? మాకు రాలేదు సార్, ఇక్కడైతే రాలేదు, మాకు కనిపించలేదు సీతక్క. మేము నిన్న నైట్ 1:30 స్టార్ట్ అయింది. 11 గంటల ప్రాంతంలో ఫుల్ స్పీడ్ వచ్చేసింది. ఈ పక్కింటి ఉన్న వాళ్ళకు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసుకున్నారు, తీసుకుపోయారు. మరి 12:30 నుంచి 1 o'clock దాకా స్పీడ్ వర్షం వచ్చేసింది. మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నలుగురు ఉన్నాం. అక్కడ పక్క ఉంటున్న వాళ్ళు కూడా మా ఇంట్లోకి వచ్చేసారు. ఇది డూప్లెక్స్ ఇల్లు, మేమందరం పైకి వెళ్ళిపోయాం. ఆ టైంలో అసలు ఇక్కడ దాకా వచ్చిన వాటర్ మళ్ళీ లోపలికి మన మోకాల దాకా నీళ్ళు వచ్చేసినాయి. అసలు తట్టుకోలేకుండా మీదకి వెళ్ళిపోయాం. అప్పుడు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ వచ్చేసారు. పాపం వచ్చేది కూడా వాళ్ళు ఏంటంటే బోటు ఒక 2 hours తర్వాత వచ్చేసింది. వాళ్ళకు కూడా అది అడ్జస్ట్మెంట్ కాలేదు బోట్ కూడా. వాళ్ళు ఒక 6 members, వాళ్ళు ఒక 6 వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మా మిస్సెస్, మా చిన్నమ్మాయి, మా తల్లి, ఇంకో వాళ్ళొక 4. ఆ బోట్లు వేసుకున్నాక బోట్ కూడా బోర్లో పడే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి అసలు వాళ్ళు తట్టుకోలేకుండా వాళ్ళు తాళ్ళు కట్టి. ఇప్పుడు ఇది జరిగినాక కూడా 24 గంటలు దాటిపోతుంది దగ్గర. మరి ఎందుకు ఏ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వస్తలేరు నాయకులు? మాకైతే ఎవరు రాలేదు సార్. మేము నిన్న సాయంత్రం 6 o'clock వెళ్ళిపోయినాం. ఇక్కడ నుంచి వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, అక్కడనే ఉన్నాం. మాకైతే ఇక్కడ ఎవరు వచ్చినట్టయితే అనిపించలేదు సార్. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు సార్, బీజేపీ ఎమ్మెల్యే, రాలేదా ఆయన కూడా? రాలేదు సార్. మేము ఉన్నప్పుడు సాయంత్రం 6 వరకు అయితే ఎవరు రాలేదు. ఓన్లీ మా కోఆర్డినేట్ ఇక్కడ హౌసింగ్ బోర్డు సంఘం మెంబర్లు మంచిది కానీ వేరే వాళ్ళు కనిపించారు. ఎవరు కూడా ఈ రోజు వచ్చారు ఎవరైనా? ఈ రోజు మేము ఇప్పుడే వచ్చినాం, ఒక 1 hour బ్యాక్ సైడ్ వచ్చి మాది మార్నింగ్ కూడా వచ్చినట్టు ఎవరు రాలేదని తెలిసింది సార్. మాకైతే ఎవరు వచ్చినట్టు అనిపించలేదు. ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి? ఏమన్నా మా జరిగిన నష్టాన్ని వాళ్ళు సాధ్యమైనంత మటుకు సాయం చేసి, ఈ రోడ్లు మ్యాక్సిమం బ్రేక్ అయ్యి ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉంది సార్, చెరువు ఉంది కదా, ఒక కీట ఒక సజ్జ లెక్క కట్టేస్తే ఆ వాటర్ అనేది రాదు. యాక్చువల్ అంత వాటర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ పాపం మమ్మల్ని పట్టుకున్నాక కూడా ఆయన నూకేస్తే ఆ చెట్టు అవతల పడ్డాడు, ఖమ్మం అవతల పడ్డాడు, ఆ చెట్టు కాడ పట్టుకుని పాపం. అట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లే కదా. వీళ్ళు బోట్లో కూర్చున్నాక కూడా 6 members వాళ్ళ కొలీగ్స్ కూడా కూర్చున్నాక బోటు మునిగిపోయే పరిస్థితి. వాళ్ళ మూతులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు భగవంతుడు ఏమన్నది అంత డేంజర్ సీన్. కాకపోతే ఇంత సిచ్యువేషన్ చూసినాక కూడా సీఎం గారు రివ్యూ పెట్టిన అన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక వార్డు మెంబర్ కానీ ఇంకెవ్వరు వచ్చినట్టు కనిపించలేదు సార్. మాకైతే కనిపించలేదు, రాలే కూడా. ఇప్పుడు కూడా మా పక్కింటి వాళ్ళు కూడా క్లీన్ చేసుకున్నారు. అసలు వాళ్ళు ఎవరు రాలేదన్నా నాకు అనిపించింది సార్.